కింద అభియోగం చేసినారు. ఎవరు? డాక్టర్ ఎల్లప్ప భార్య మనోహరి. ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అమ్మినది గోవిందరాజులకి 5 ఎకరాల 10 సెంట్లు మాత్రమే అమ్మినాం. మా పెద్దనాయన క్రిస్టియస్ బివి కృష్ణారెడ్డి గారి పేరిట 5 ఎకరాల 20 సెంట్లు ఉంది. ఆయనకి పిల్లలు లేని కాబట్టి ఆ 15 సెంట్లు మా కుటుంబానికి చెందుతుందని చెప్పాము. అంటే నాకు చెందుతుందని చెప్పలే, మాకు భర్తల కుటుంబానికి చెందుతుంది. దాన్ని ఈ గోవిందరాజు అనే వ్యక్తి ఎట్లా రిజిస్టర్ చేస్తారు, వీళ్ళు ఎట్లా చేసుకుంటారు రిజిస్టర్? ఆ విషయం అని అడిగితే ఆమె ఏదో ఎరకలను తిట్టినారు, నన్ను చంపుతామన్నారు, పొడుస్తామన్నారని 1% కూడా అవి అన్ని అభియోగాలు అవన్నీ వాళ్ళు నా మీద లేని నిందలేస్తున్నారు. నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు చేతనైతే 5 ఎకరాల 10 సెంట్లు కాకుండా ఏదన్నా మిగులుతూ ఉంటే అది మా కుటుంబంతో కొనాలి, కానీ లేకుంటే వాళ్ళు ఇచ్చిపెట్టిపోవాలా. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా, వాళ్ళు కుట్రపూరితంగా మా పెద్దనాయనమ్మ 2010 కంటే ముందే వాళ్ళు కాలేజీ కొన్నప్పుడే దాన్ని కాంపౌండ్ వాళ్ళు ముందు వరకు గోడ పెంచి దాన్ని కబ్జాలు పెట్టుకున్నారు. వాళ్ళు కబ్జా చేసినారు తప్ప నేను ఎప్పుడు కబ్జా చేయలేదు. మా కుటుంబం అట్లాంటిది కాదు. దీని గురించి నేను ఎంతవరకైనా నేను దీనికోసం ఎంతైనా పోరాటం చేస్తా. వాళ్ళు ఎరకల కులము సంఘాలు గింగాలని చెప్పుకొని వాళ్ళు భయభ్రాంతులు చేసుకుంటా ఎప్పుడో ఎక్కడో వేరే ఊరు నుంచి ఈడికొచ్చి డాక్టర్ ఈడ బతుకుంటూ ఆ ఊర్లో ఈయన పెద్ద రైతులము మా పొలాలే కబ్జా చేసినాడంటే ఆయన గత చరిత్రలో ఎన్ని కబ్జాలు చేసినాడో ఆయన ఉద్దేశమేమో ఆయన దురుద్దేశమేమో అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఆయనకి సొంత ఊరు ఈ ఊరు కూడా కాదు. ఆయన ఎక్కడి నుంచో వచ్చి వలస వచ్చి డాక్టర్గా ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆయన ఎప్పుడో 2010లో మా పెద్దనాయన అమ్మితే అప్పటికే మీ విలేకరే ఒక ఫ్లాట్ కొన్ని ఆటి నుంచే కొలతలే ఇచ్చినారు. అవతల కబ్జా అప్పట్లోనే 2010లోనే కబ్జా చేసినాడు కదా. అంటే ఆయన దురుద్దేశంతో చేసినాడా, ఏ ఉద్దేశంతో చేసినాడు? ఈరోజు బత్రుల కుటుంబాల గురించి బత్రుల రమేష్ రెడ్డి దుర్మార్గుడు దుష్టుడు నన్ను చంపుతా అన్నాడని నేను ఆ పాప ఎవరో నాకు తెలియదు. ఆ పాప గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఆ పాప సర్వేలో మా అందరూ మీకు వచ్చిన వాళ్ళు అందరూ సర్వేలు ఉన్నారు. ఆ పాప ఏమో కూడా మాట్లాడలేదు. ఆ పాపని రాజామురళి పక్క చేను కాబట్టి రాజామురళిని పిలిచినాము. రాజామురళితో మాట్లాడుకుంటుంది తప్ప నేను ఏమీ మాట్లాడలేదు. నాకు సంబంధం లేని విషయాలు. ఆ పాప అనవసరమైన లేనిపోని క్రియేట్ చేస్తుంది. కాబట్టి నేను దీంట్లో నాది ఎటువంటి ఏది వచ్చినా నేనైతే చట్టపరంగా ఎంతవరకైనా దీని పోరాటం చేస్తా. సొంత అన్న ఇప్పుడు అట్లా కాదు. సొంత అన్న మధు బలం చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను వ్యక్తిగతంగా నా పుట్టుక ఇది. నేను ఒక ల్యాండ్ లార్డ్ని, ఒక ఎరుగుంట్లపల్లిలో పెద్ద కుటుంబం మాది. మేము ఎవరో ఎల్లయ్య పుల్లయ్యతో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ప్రోద్బలంతో నేను చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా అది వాళ్ళ అన్నదమ్ములలో వ్యక్తిగతంగా అది నాకేం సమస్య? అది మధు ఏమంటే ఆ రోజు కబ్జాలో ఉన్నప్పుడే మధుకు చెప్పిన. ఎందుకంటే మధు కాలేజ్ ప్రిన్సిపాల్ కాబట్టి మధుకి ఆ రోజు ఇంటిమేషన్ ఇచ్చిన. మధు ఆ పొజిషన్ కాలేజ్ మెయింటైన్ చేస్తే మధు ఉన్నాడు, చిన్న పూజలు దస్తగిరి ఉన్నాడు. వాళ్ళిద్దరు కాలేజ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ఇంటిమేషన్ ఇటు వరకు నాదని. అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో నేను ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీలో ఒక లీడర్ ద్వారా గోవిందరాజులు అనే వ్యక్తితో కూడా మాట్లాడడం జరిగింది. అది మా పొలము, మీరేం దాని గురించి అంటే ఆయన చాలా నీతులు చెప్పినాడు. మళ్ళీ ఈరోజు ఏం చేశాడు? ఆయన ఎట్లా అమ్ముతాడు? ఆయన ఏ బేస్లో అమ్ముతాడు? ఆయన 5 ఎకరాల 10 సెంట్లు అమ్మినా దాంట్లో ఎంత అమ్ముకొని మేము దానికి ఏం కాదు. ఇప్పుడు ఏదన్నా కానీ ఒక స్థలం నాదని గుర్తు చేసినాక ఆటి నుంచి ప్లాట్లు వేసినాడు. అదే ప్లాట్ మీ విలేకరే తీసుకున్నాడు. మీ విలేకరే తీసుకున్నప్పుడు అది ఆటి నుంచేనే కదా లెక్క. అదే మెయిన్ సాక్ష్యం కదా. ఎప్పుడో ముందరదంతా కబ్జా చేసి ఈరోజు వాళ్ళు కబ్జా చేస్తున్నారు, వాళ్ళు భయపడిస్తున్నారు, వాళ్ళు చంపుతామన్నారని ఏంటి ఈ మాటలు? దాన్ని వాళ్ళ మనసాక్షి వాళ్ళని ఒక నిమిషం రాజారెడ్డి పేరు చెప్పలేదు, కోట్ల పేరు చెప్పలేదండి. నా వ్యక్తిగతంగా నేను పోరాడుకుంటున్నాను. నా వ్యక్తిగతంగా ఆఫీస్లో నా మనిషి చెడు చేసుకుంటున్నా. నేను వాళ్ళ పేర్లు చెప్పుకొని చేయలేదే. ఆ రోజు గోవిందరాజుల దగ్గరికి వైఎస్ఆర్ లీడర్ని తొలగిపోయి చెప్పినా కదా. చెప్తేనే నా నీతి మాటలు చెప్పినాడు. మాది మా స్థలం అంటే అది అది మీకు చేయడానికి లేదు, అది మీ పెద్దది, అది మీ మూకుంటాం మేము అన్నాడు. వాళ్ళు ఈరోజు ఎట్లా అమ్మినాడు ఆయన? ఇప్పుడు పోయే సంవత్సరం కింద వీళ్ళు దొంగతనంగా చేయించుకోవాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? వీళ్ళు ఎంత నీతివంతులు, ఎరకల సంఘం మేము చాలా నీతివంతులము, మా ప్రపంచంలో మా ఇంత నీతివంతులు లేనట్లు మాట్లాడింది కదా నిన్న ఆమె మనోరమ్మ. ఈరోజు ఎట్లా చేసినాడు? డాక్టర్ ఎల్లప్ప ఒక వృత్తిలో డాక్టర్ ఆయన భార్యను అడ్డం పెట్టుకొని ఇట్లా అన్ని తప్పుడు పనులు చేయాల్సిన అవసరం ఏముంది? ఏదంటే డైరెక్ట్ ఆయన ఎదుర్కోవాలండి. భార్యను అడ్డం పెట్టుకొని ఒక ఆడామని అడ్డం పెట్టుకొని ఇవన్నీ డ్రామాలు ఎందుకు ఆడాలా? సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి ఎటువంటి పరిస్థితులు ఏమైనా కూడా నేను దానికి కట్టుబడి ఉన్నా.